హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు ఈ పాటికి ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి ఈరోజు వీడియో ఏంటి అనేది. సో మనకి ఈరోజు నాగుల చవితి కదండి. సో ముందుగా మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నేనైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేద్దామనేసి అలారం అయితే పెట్టుకున్నానండి. బట్ నేను 4 o'clockకి లేగలేదు, 4:30కి లేచాను. సో గబగబ పనంతా చేసేసుకొని ఇంట్లో దీపారాధన చేసి బయట దీపం పెట్టేసి టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్కి వచ్చేసరికి తెల్లారిపోయింది. టైం చూస్తే 6 అయిపోయిందనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు చాలామంది ఎర్లీ మార్నింగ్ అంటే 4-3 ఆ టైంలో కూడా వచ్చే వాళ్ళు ఉంటారండి. బట్ ఏంటంటే ఇవాళ మనకి నాగుల చవితి 7 నుంచి స్టార్ట్ అయిందంట. సో మేమైతే ఆ టైంకి రావడం అనేది చాలా లక్కీ అనిపించింది. గుళ్ళోకి వచ్చిన తర్వాత మైక్లో చెప్తూ ఉన్నారండి. మాకు అప్పటి వరకు తెలియదు 7 నుంచి వచ్చిందనేసి. మేము లైన్లో నుంచొని దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మాకు 7 అయిపోయింది. సో ఎగ్జాక్ట్ టైంకి మేమైతే పుట్టలో పాలు పోసామన్నమాట. సో మాకు తెలియకుండా చూసారా, ఎగ్జాక్ట్ టైంకి మేము అలా పాలు పోయడం అనేది చాలా లక్కీ అనిపించింది నాకైతే. సో ఫస్ట్ అంటే జనం తక్కువ ఉన్నారనేసి మేమైతే ఫస్ట్ గుళ్ళోకి అయితే వెళ్ళిపోయామండి. ఇలా గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము బయట అయితే దీపారాధన చేసుకున్నాము. సో ఇలా దీపారాధన చేసుకొని హారతి ఇచ్చేసి నేను మా మమ్మీ బయట కూడా ఒక పుట్ట ఉందండి, అక్కడ కూడా మేము పాలు పోసేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే నాకు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ బనానా చూస్తున్నారు కదా, నాకు ఆ పూజ చేసిన తర్వాత బనానా తినాలనిపించింది. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక బనానా అయితే తీసుకొని తిన్నాను. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తర్వాత ఫుల్ ఆకలేస్తుంది. నేను అందుకే ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా నేను బ్రష్ అయితే చేయను తొందరగా, ఎందుకంటే ఆకలేస్తారు అనేసి. సో ఇప్పటికీ బాగా ఆకలేస్తుంది అనేసి ఇంటికి వెళ్ళంగానే మా మమ్మీ సాంబార్ పెట్టేసింది, ఇడ్లీ చేసింది. సాంబార్ ఇడ్లీ సూపర్ అంటే సూపర్ కదా టేస్ట్. అసలుకి చాలా డేస్ తర్వాత సాంబార్ అనేది పెట్టడం జరిగింది. అందుకనేసి ఆ స్మెల్కి అయితే నేనైతే చాలా టెంప్ట్ అయిపోయాను, వెంటనే తినేయాలనిపించింది. సో వేడి వేడిగా పెట్టేసుకొని నేనైతే తినడం స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఫుల్ టేస్ట్. అసలు ఇడ్లీ సాంబార్ అయితే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి, ఎంత బాగుంటుందో కదండి. బయట కన్నా కూడా ఇంట్లో చేసుకుంది చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసేసి ఇడ్లీ అయితే తినేసేసాను. అండ్ మీరందరూ కూడా ఈరోజు గుడికి వెళ్ళి ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీనా బ్లాగ్ 76. అండ్ బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.